టీమిండియాలో చోటు దక్కించుకోవాలి అంటే డొమెస్టిక్ క్రికెట్లో తప్పక రాణించాల్సిందే. అయితే కొన్నిసార్లు దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించినా కొంతమందికి దురదృష్టవశాత్తు భారత స్క్వాడ్లో చోటు దక్కదు. ఇలాంటి లిస్టులో కర్ణాటక టాలెంటెడ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఉన్నాడు. కొన్నేళ్లుగా పడిక్కల్ నిలకడకు భారత వన్డే జట్టులో ఖచ్చితంగా స్థానం దక్కాలి. 147, 124, 22, 113, 108, 91, 35 ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ వరుసగా చేసిన పరుగులివి. అంతేకాదు అంతకుముందు సీజన్లో కూడా ఈ కర్ణాటక ప్లేయర్ అత్యుత్తమ ప్రదర్శన చూపించాడు. తొలి వన్డేకి ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయంతో పడిక్కల్కు టీమిండియాలో చోటు దక్కుతుందని భావించారు. అయితే పంత్ వికెట్ కీపర్ కావడంతో అతని స్థానంలో మరొక వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ను వికెట్ కీపర్గా ఎంపిక చేశారు. ఈ విషయంపై పడిక్కల్ మాట్లాడుతూ పంత్ గాయంతో సిరీస్కు దూరమైన నన్ను ఎంపిక చేస్తారని నేను అనుకోలేదని చెప్పాడు. రిషబ్ వికెట్ కీపర్, అతను గాయపడితే బ్యాకప్ వికెట్ కీపర్ను ఎంపిక చేస్తారు. దీంతో నాకు స్క్వాడ్లో పిలుపు వస్తుందని అనుకోలేదని అన్నాడు. అయితే విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన పడిక్కల్ 4 సెంచరీలు వాదేశాడు. తాజాగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో త్రిపురపై సెంచరీతో సత్తా చాటిన పడిక్కల్ ఈ సీజన్లో 4వ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్లో ఇప్పటి వరకు 640 పరుగులు చేసి ఈ టోర్నీ టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. పడిక్కల్ వరుసగా 3వసారి విజయ్ హజారే ట్రోఫీ సీజన్లో 600కు పైగా పరుగులు చేయడం విశేషం. విజయ్ హజారే ట్రోఫీలో ఒక ప్లేయర్ 3 సీజన్లలో 600కు పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. జార్ఖండ్ పై 147 పరుగులతో ఈ టోర్నీలో తొలి సెంచరీ తన ఖాతాలో వేసుకున్న ఈ కర్ణాటక బ్యాటర్ ఆ తర్వాత కేరళపై 124 పరుగులు చేశాడు. తమిళనాడుపై 22 పరుగులు మాత్రమే చేసిన పుదుచ్చేరిపై 113 పరుగులతో మరో సెంచరీ చేశాడు. ఆ తర్వాత త్రిపురపై సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో ఓవరాల్ 120 బంతుల్లో 108 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఓవరాల్ గా లిస్ట్ ఏ ఫార్మాట్ లో పడిక్కల్కు 13వ సెంచరీ. అయితే రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 91 పరుగులు చేసి ఈ టోర్నీలో 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇంత ఫామ్లో ఉన్నా కూడా దేవదత్ పడిక్కల్కు భారత జట్టులో స్థానం దక్కకపోవడం అనేది మన జట్టులో ఉన్న పోటీని సూచిస్తోంది.